8th ఆగస్ట్ 2024 కలకత్తాలో ఆర్జికర్ మెడికల్ హాస్పిటల్ అండ్ కాలేజ్లో వర్క్ చేసే ఒక 31 ఇయర్స్ ఓల్డ్ లేడీ డాక్టర్ మిడ్ నైట్ సెమినార్ హాల్లో తన కొలీగ్స్తో డిన్నర్ చేసి ఆ తర్వాత వాళ్ళ కొలీగ్స్ వెళ్ళిపోయాక డాక్టర్ అక్కడే రెస్ట్ తీసుకుంటుంటే అరౌండ్ 4 o'clockకి సంజయ్ రాయ్ అనేవాడు ఆ అమ్మాయిని రేప్ చేసి చంపేసి వెళ్ళిపోయాడంట. నెక్స్ట్ డే మార్నింగ్ క్రైమ్ సీన్ దగ్గర పోలీస్ వాళ్ళకి ఒక బ్లూటూత్ హెడ్సెట్ దొరికితే ఆ బ్లూటూత్ హెడ్సెట్ ఎవరిదాన్ని ఇన్వెస్టిగేట్ చేస్తే కెమెరాస్ లో చూసి తెలుసుకున్నారంట ఆ బ్లూటూత్ హెడ్సెట్ సంజయ్ రాయ్ అనే పర్సన్ బి అని. పోలీసులు మనకి కస్టడీలోకి తీసుకొని ఇంట్రాగేట్ చేస్తున్నప్పుడు ఒప్పేసుకున్నాడంట. అవును నేనే చేశా, నన్ను హ్యాంగ్ చేస్తారా చేసుకోండి అని చెప్పాడంట. వాడు తప్పు చేశాడు అనే భయం కొంచెం కూడా లేకుండా ఉన్నాడు అసలు. ఇక్కడ ఒక షాకింగ్ న్యూస్ ఏంటి అంటే ఆ సంజయ్ రాయ్ అనే పర్సన్ సివిక్ పోలీస్ వాలంటీర్. లోయర్ ర్యాంక్ పోలీస్ ఆఫీసర్స్ ఎవరైతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారో వాళ్ళకి సపోర్ట్ గా ఉండడానికి అసైన్ చేశారు. వాడు అంత ధైర్యంగా చెప్తున్నా కానీ వాడిని అరెస్ట్ చేయడం తప్ప ఇంకేం చేయలేకపోతారు మన ఇండియన్ గవర్నమెంట్. 78th ఇండిపెండెన్స్ డే కదా రేపు. 77 ఇయర్స్ అయింది మనకి ఇండిపెండెన్స్ వచ్చి. నిజంగానే మనకి ఇండిపెండెన్స్ వచ్చింది అంటారా? ప్రతి ఇయర్ మన ఇండియాలో 32,000 రేప్ కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి. రిజిస్టర్ అయినవి మాత్రమే ఇవి. ఇంకా రిజిస్టర్ అవ్వకుండా ఎన్ని ఉన్నాయో ఏమో. ఆ 32,000 మంది అమ్మాయిలు రేప్ చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు అసలు. ఈ సంజయ్ అనేవాడు నేనే రేప్ చేశా, మీరేం చేసుకుంటానో చేసుకోండి అని చెప్పినా వాడిని మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మహా అంటే లైఫ్ లాంగ్ జైల్లో వేస్తారు అంతే కదా. ఇలా చేస్తే చేసిన ప్లేస్లోనే చంపేయాలి. అలా చేసినప్పుడే ఇంకెవరైనా రేప్ చేయాలంటే ఆలోచిస్తారు. ఈ రేప్ కేసెస్ కౌంట్ కంప్లీట్ గా తగ్గినప్పుడు అప్పుడు సెలబ్రేట్ చేసుకోవాలి ఈ ఇండిపెండెన్స్ డే మనం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ట్విన్నింగ్ బర్డ్స్ మీడియా.